హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు పచ్చడి. గోరుచిక్కుడు అంటే మనకి కొన్ని చోట్ల మట్టికాయ అని అంటుంటారు కదా, ఆ మట్టికాయ అన్న గోరుచిక్కుడు అన్న ఒకటే. దాంతో చాలా టేస్టీగా ఉండే పచ్చడిని చేసి చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను గోరుచిక్కుడిని. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి నీట్గా వాష్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 15 నుంచి ఒక 20 దాకా నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఎక్కువగా కారంగా లేవు కాబట్టి ఎక్కువగా వేసాను. అలాగే ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కల్లా కట్ చేసి వేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త బరకగా ఉంటేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి కాస్త వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి కూడా ఒక 3 నుంచి 4 తుంపి వేయండి. ఇప్పుడు ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఈ జీలకర్ర ఆవాలు శనగపప్పు అనేది కాస్త దూరగా ఫ్రై అవ్వాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవి కూడా కాస్త చిటపటగా ఆడిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇలా పచ్చళ్ళల్లో కొద్దిగా ఇంగువ వేస్తే టేస్ట్ ఇంకా స్మెల్ చాలా బాగుంటుంది. కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేస్తే మనకి కలర్ బాగుంటుందని వేసాను. వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. మనకి పసుపు కొద్దిగా స్మెల్ పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టొమాటోని ఇలా ముక్కల్లా కట్ చేసి వేయండి. కాస్త చిన్న ముక్కల్లాగానే కట్ చేసి వేసుకోండి. ఈ టొమాటో పీసెస్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని మనకి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న గోరుచిక్కుడు పేస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా వేసేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. అసలు ఈ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా, లేదా ఈ పచ్చడి మీకు ఎప్పటి నుంచో తెలుసా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. ఇలా అంతా కలిపేసి ఇప్పుడు మూత క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే ఒక 3 నుంచి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మనం హై ఫ్లేమ్ పెట్టొద్దండి, మనం ఇంకా వాటర్ ఏం వేయలేదు కాబట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాము. మనకి గోరుచిక్కుడు మగ్గడంకి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మగ్గించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం ఎక్కడ కూడా హై పెట్టొద్దండి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా ఉప్పు అవసరం అనిపిస్తే వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మళ్ళీ ఒక 3 నుంచి 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మనం వేసుకునే ఈ గోరుచిక్కుడు పేస్ట్ అనేది మగ్గిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే మనకి అప్పుడే కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. మనకి స్మెల్ కూడా పచ్చివాసన ఏం లేకుండా కొద్దిగా కమ్మటి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసేయండి. అంతే, చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు 5 నిమిషాల్లో. మట్టికాయలతో ఎప్పుడు కర్రీ తాలింపే కాకుండా ఇలా పచ్చడి చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఇంకా రుచి అయితే అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి. చూడండి, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, ఎక్కువగా టైం కూడా పట్టదు. కాబట్టి మీరంతా కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ ఏదైనా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.